అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీనాథ్ గారు, ఎండి హోమియోపతి. డాక్టర్ గారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే అండి. డాక్టర్ గారు, నౌడేస్ చాలా చిన్న ఏజ్ లో కూడా మనం ఈ ఐసైట్ ప్రాబ్లం అనేది చూస్తున్నాం. కంటి చూపు తగ్గిపోవడం కావచ్చు, కంటి చూపుకి సంబంధించిన సమస్యలు రావడం కావచ్చు. అంటే కంపేర్ టు పాస్ట్ జనరేషన్, ఈ జనరేషన్ తో చూస్తే చాలా చిన్న పిల్లలు, ఈవెన్ కొన్ని అబ్రాడ్ కంట్రీస్ లో అయితే మంత్స్ బేబీకి కూడా చూస్తున్నాము. అంటే ఇది స్క్రీన్ టైం ఎక్కువ అవ్వటం వల్ల అనేది మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే నౌడేస్ అందరూ వర్కింగే, ఇటు ఉమెన్ వర్కింగే, ఫాదర్ వర్కింగ్ అయిపోయేసరికల్లా ఇంట్లో పిల్లలకి ఈజీ అయిపోవడానికి వాళ్ళకి ఫోన్ ఇచ్చేస్తారు, లేకపోతే టీవీ పెట్టేస్తారు. సో స్క్రీన్ టైం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది అని అయితే అర్థం అవుతుంది. సో ఈ కంటి చూపు సమస్యలు చిన్నప్పటి నుంచే మనం దగ్గరికి రానివ్వకుండా చూడాలి అని అంటే ఏ విధంగా ఉంటే మంచిది అని అంటారు? అండ్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి జనరల్ గా మనకు అందుబాటులో ఉన్న టిప్స్, ఏమైనా ఈజీ టిప్స్ చెప్పగలుగుతారు? తప్పకుండా అండి. ముందుగా చూపు మందగిస్తుంది, కంటి చూపు మందగిస్తుంది అనేటువంటి అంశంలో దీన్ని మయోపియా అంటాము. ముఖ్యంగా స్కూల్లో పిల్లలు బోర్డును సరిగా చూడలేకపోవడము, లేదా దాన్ని నోట్ చేసుకున్నప్పుడు, అక్షరాలు నోట్ చేసుకున్నప్పుడు తేడా ఉండడము, ఇలాంటి లక్షణాలు మన పిల్లల్లో గుర్తించవచ్చు. అయితే ఇనీషియల్గా మనం ఏమనుకుంటాం, ఏదో చాక్పీస్ పౌడర్ పడిందనో, దుమ్ము ధూళి వలన అనుకుంటాం. కానీ సరైనటువంటి విజన్ టెస్ట్ అనేది ఖచ్చితంగా చేయించాలి. ముఖ్యంగా 5 సంవత్సరాల లోపు పిల్లల్లో ఈ విజన్ స్క్రీనింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మనం చేసేటువంటి, అంటే పేరెంట్స్ చేసేటువంటి పొరపాటు ఏంటంటే ఎక్కువగా ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ ఇస్తున్నాం. దీనివల్ల స్క్రీన్ టైం అనేది రోజులో 2 నుంచి 4 గంటల వరకు వెళ్తుంది. ఇప్పుడున్న విద్యా వ్యవస్థలో కూడా కొన్ని మార్పులు అవసరము. ఎక్కువగా ఆన్లైన్ క్లాసెస్ అని, వీటి వల్ల కూడా పిల్లలకి ఎక్కువగా మానిటర్ చూడడం, ల్యాప్టాప్ చూడడం కూడా జరుగుతుంది. అండ్ హోంవర్క్స్ కూడా వాటిల్లోనే చూసుకోవడం కూడా జరుగుతుంటుంది, అసెస్మెంట్లు. సో దీనివల్ల కూడా ఇది కంటిపైన ప్రభావం పడుతుందండి. అండ్ మీకు అంటే ముఖ్యమైన విషయం ఏంటంటే సన్లైట్, సూర్యకిరణాలు ఉదయం పూట కంటి మీద పడితే ఆరోగ్యంగా ఉంటాయి కళ్ళు. అదే ల్యాప్టాప్ యొక్క రేడియేషన్ వల్ల పడేటువంటి ఈ లైట్, ఈ కాంతి వల్ల కళ్ళు దెబ్బతింటాయి, రెటైనా దెబ్బతింటుంది. రెటైనాకు ఆక్సిజన్ సప్లై అనేది తగ్గుతుంది. తద్వారా తొందరగా దురద, మంటలు, కళ్ళు ఎరుపెక్కడం లాంటి లక్షణాలు కనబడతాయి. తీసుకునేటువంటి ఆహారంలో షుగర్ క్వాంటిటీని బాగా తగ్గించాలి. కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండేటువంటి కూల్ డ్రింక్స్ కానీ, జంక్ ఫుడ్ కానీ పిల్లలకు చాలా తక్కువగా ఇవ్వాలి. అంటే వాటి వల్ల కూడా ఐసైట్ మీద ఎఫెక్ట్ ఉంటుందా డాక్టర్? షుగర్ శాతం శరీరంలో బాగా పెరిగినప్పుడు కార్నియా అనేది ఇంపాక్ట్ అవుతుంది. కార్నియాకు రక్త ప్రసరణ అనేది తగ్గుతుంది. తద్వారా చూపు తొందరగా అంటే నియంత్రణ కోల్పోయేటువంటి ప్రమాదం, అంటే విజన్ ఇంపైర్మెంట్ అనేది చిన్న ఏజ్ లోనే ఖచ్చితంగా ఉంటుంది. షుగర్ అనేది క్వాంటిటీ తీసుకునే ఆహారాలు తగ్గించాలి. మెయిన్ గా పిల్లలు అందున 5 నుంచి 6 సంవత్సరాల వయసు పిల్లలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. పేరెంట్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం అండి. సో దీని తర్వాత మనము ఇప్పుడు మనం చెప్పుకున్నాం, సన్లైట్ అనేది కంటికి మంచిది, ఉదయం పూట సన్లైట్. కానీ ఈ స్క్రీన్ టైం మనం తగ్గించుకోవాలి. అలాగే తీసుకునేటువంటి ఆహారంలో చాలా మందికి తెలిసింది, బాయిల్డ్ ఎగ్ తీసుకోవడం మంచిది, క్యారెట్స్ తీసుకోవడం మంచిది. క్యారెట్స్ బీటా క్యారోటిన్ అనేటువంటి ఆల్కలైడ్స్ ఇందులో ఉంటుంది. అది తీసుకోవడం వల్ల నైట్ బ్లైండ్నెస్ అనేది తగ్గుతుంది. రే చీకటి అని అంటాం మనం. సో రాత్రిపూట విజన్ అనేది ఇబ్బంది కలగకుండా ఉండాలంటే క్యారెట్స్ తీసుకోవడం మంచిది. అలాగే సాల్మన్ ఫిష్ అనేది దొరుకుతుంది మార్కెట్లో. ఈ ఫిష్లో కాడ్ లివర్ ఆయిల్ ఉంటుంది. ఇది కంటి యొక్క కార్నియా యొక్క పనితనానికి మెరుగ్గా ఉంటుంది. తద్వారా కార్నియాకు ఆక్సిజన్ సప్లై మెరుగయ్యేందుకు ఈ సాల్మన్ ఫిష్ అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే కంటికి ఇంపుగా కనిపించేటువంటి, కలర్ బ్రైట్గా కనిపించేటువంటి టొమాటోస్ అండి. టమాటోస్ని తినడం వల్ల కంటికి మంచిది. అలాగే క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ రెడ్ క్యాప్సికమ్ వల్ల కూడా విటమిన్ ఏ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అది కంటి పోషణకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో సైట్ రిలేటెడ్ ఇష్యూస్ని మనం తగ్గించుకోవచ్చు. క్యాప్సికమ్ మనం ఇప్పుడు ఇంతే కాకుండా వాల్నట్స్ అండి, వాల్నట్స్. అలాగే ఇప్పుడు మార్కెట్లో కొత్తగా అవైలబుల్ ఉంటుంది అవకాడో అనేటువంటి ఈ ఫ్రూట్ ఒకటి, వాల్నట్స్ ఒకటి. ఈ రెండు కూడా కంటికి తొందరగా, అంటే చిన్న ఏజ్లో మనకు పొరలు రాకుండా, ఇప్పుడు మనం చూస్తున్నాం 45, 30 ఈ ఏజ్ గ్రూప్లోనే కెటరాక్ట్ అనేవి కనబడుతున్నాయి. అవి 55-60లో ఇది వరకు కనబడేవి, ఇప్పుడు సుమారుగా 40 లోపే కనబడుతున్నాయి. సో దాని నివారణకు ఈ వాల్నట్స్ ఒకటి చాలా మంచిది, అవకాడో ఫ్రూట్ తినడం మంచిది. అలాగే
చివరగా బ్రెజిల్ నట్ అని దొరుకుతుందండి. ఈ Hmm. బ్రెజిల్ నట్ కూడా డైలీ ఒకటి తీసుకుంటే కంటి చుట్టూరా వచ్చేటువంటి వలయాలు అంటే డార్క్నెస్, చుట్టూరా వచ్చేటువంటి డార్క్నెస్ తగ్గుతుంది. అలాగే కంటి చుట్టూ వచ్చేటువంటి రింకిల్స్ కూడా తగ్గుతుంది. తద్వారా ఇది కంటిపైన ఇంపాక్ట్ కాకుండా కంటికి సంబంధించినటువంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు, మయోసైటిస్ అంటాము, అలాగే రకరకాల మయస్థీనియా గ్రేవిస్ అంటాము, ఇలాంటి లక్షణాలు రాకుండా, కనురెప్పలకు రాకుండా ఈ ఆహారము కాపాడుతుంది. ఓకే, రెగ్యులర్ ఫుడ్ లోనే మంచి రెమెడీస్ చెప్పారు. ఇది చాలా మందికి తెలియదు, బ్రెజిల్ నట్స్ కావచ్చు ఇలాంటివి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్.